ఏలూరు గో సంరక్షణ సమితి స్థాపించి 107 సంవత్సరాలు పూర్తి చేసుకుని 108వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శనివారం గో సంరక్షణ సమితిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమితి అధ్యక్షులు దివ్యప్రకాష్, సెక్రటరీ మునగాల మురళీకృష్ణ, ట్రెజరర్ కూరపాటి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు చక్కా రాజా, కె కుమార్ గుప్తాలతో పాటు సభ్యులు పాల్గొని 12 జాతుల గోవులకు విశేషంగా గోపూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి గోమాత ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గో సంరక్షణ కోసం వచ్చిన సమితి అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. చక్కగా కోసేవ మనం చాలా బాగా ఇంకొక 105 సంవత్సరాలు పూర్తి అవ్వాలని చెప్తున్నాము. తర్వాత అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా చెప్పుకోండి. అందరూ కూడా నక్షత్రం చేతిలో తీసుకున్న తర్వాత మాంగళ్యే శివే ప్రార్థన నమస్కారం శ్రావయామి, దర్పణం సమర్పయామి, అష్టోపచార తంత్రోపచారారాధనాన్ని సమర్పణేన శ్రీ భూదేవతా శ్రీపాద చరణారవి. ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః, అచ్యుతానంద గోవింద. మీకు ఇష్టమైన పరమాత్మ తీసుకుని కాస్త ద్వారంలో పెట్టుకోండి. అక్కడ 2 మాటలు గోమాత్రనమ్మ ఈ గో సంరక్షణ సమితి స్థాపించి 107 సంవత్సరాలు అయింది. ఇది ఇప్పటి వరకు జిల్లా అభివృద్ధి చెంది 502 ఆవులు సంరక్షణ పడుతున్నాయి. ఇవన్నీ తాతల సహకారంతోనే ముందుకెళ్తుంది. ఇంత బ్రహ్మాండం జరుగుతుంది ఏంటంటే తాతల్లో ముందు రాబట్టి ముందు జరుగుతుంది. ఇంకా బ్రహ్మాండం జరగాలని కోరుకుంటున్నాను. మన ఏలూరు పట్టణంలో ఈ గో సంరక్షణ సమితి స్థాపించి ఈ రోజుకి 107 సంవత్సరాలు పూర్తి చేసుకుని 108వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఇది అంతా కూడా మన ఏలూరు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ప్రజలు, తర్వాత దేశ విదేశాల నుంచి కూడా మన ఇక్కడ గో సంరక్షణకి వారి సహాయ సహకారం అందిస్తూ ఈ 107 సంవత్సరాలు పట్టించి కూడా పూర్తి సహకారం అందించి ఇది ఇంత అభివృద్ధి చెందడానికి మరి కారకులైనటువంటి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మరి భవిష్యత్తులో కూడా ఈ గో సంరక్షణ సమితిని ఇలాగే అద్భుతంగా నడిపించే శక్తి సామర్థ్యాలు మా ఏలూరు ప్రజలందరికీ కల్పించాలని చెప్పి ఆ గోమాతని పూజిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతదేశంలో అతి పురాతనమైన గోశాలగా ఏలూరు గోశాల గుర్తింపబడి రాష్ట్ర అవార్డు కూడా పొంది ఉన్నది. అలాగే ఇక్కడ అనేక మంది సేవకులు, గోసేవకులు, గోప్రేమికులు ఈరోజు వరకు ఎంతో వీటిని కాపాడుతూ వీటన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి ఎంతో వాళ్ళు సహాయం చేశారు. వారందరికీ పూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రజలందరూ కూడా, అలాగే గో ప్రేమికులు, మన కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించి ఇంకా ఈ గోశాలను పూర్తి స్వయం ప్రతిపాది కిందగా వచ్చేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు.